సో కామన్ న్యూ బార్న్ ప్రాబ్లమ్స్, పిల్లలు ఫేస్ అయ్యే మదర్స్ ఎదురుగానే కామన్ క్వశ్చన్స్ అబౌట్ బేబీస్. పార్ట్ 4. ఇవాళ మన దగ్గర ఒక ఇంటెలిజెంట్ మదర్ శైలజ గారు ఉన్నారు. శైలజ గారితో వాళ్ళ సిస్టర్ ఉన్నారు. మీ పేరేంటండి? శ్రావణి గారు. సో వీళ్ళు ఇవాళ కామన్ న్యూ బార్న్ క్వశ్చన్ అడుగుతున్నారు నాకు. చెప్పండమ్మా శైలజ గారు, మీ ప్రాబ్లం ఏంటి? ఏ విషయం, ఏ ప్రాబ్లం వచ్చారు ఇక్కడికి? అంటే బేబీకి నైట్ టైం పడుకునేటప్పుడు గురక ఎక్కువ వస్తుంది. ఓకే. సో శైలజ కంప్లైంట్ ఏంటి అంటే బేబీ నైట్ టైం పడుకున్నప్పుడు గురుగురు సౌండ్ వస్తూ ఉంటుంది, గురకలో వస్తుంటుంది, ముక్కులో ఏమైనా ఇబ్బంది ఉందేమో అనుకుంటూ ఉంటారు. సో మదర్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ బేబీ నాయిజీ బ్రీదింగ్ అంటాం. ఊపిరి తీసుకున్నప్పుడు గురక రావడం, సౌండ్ రావడం, ఇంకా గురుగురు అని నైట్ టైం ఛాతీ కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది కామన్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మనం మన ప్రీవియస్ వీడియోలో బాగా డిస్కస్ చేసాం. మళ్ళీ చెప్తాను, పిల్లలకి నాజల్ సెక్రెషన్స్ చాలా కామన్ అండి. కొంచెం నాయిజీ బ్రీదింగ్ ఇది కూడా కామన్ అండి. దీంతో పాటు కొన్నిసార్లు తుమ్మడం అది కూడా కామన్. అట్లీస్ట్ రోజుకి 10 సార్లు తుమ్ముతూ ఉంటారు చూ అని. కామన్. ఎందుకంటే 9 నెలల పొట్టలో స్విమ్మింగ్ పూల్లో వాటర్గా ఉన్నారు కదా, అలర్జెన్స్ ఏమీ తెలియదు వాళ్ళకి. బయటకు వచ్చాక బట్టలు, హెయిర్ ఆయిల్స్, క్లాత్ అన్నీ అలర్జెన్స్ వాళ్ళకి. సో తుమ్ముతూనే ఉంటారు. ఇవన్నీ కామన్. ఈ నాయిజీ బ్రీదింగ్ కూడా కామన్. పిల్లలు పెద్ద అవుతూ కొద్దీ, ముక్కు పెద్ద అవుతూ కొద్దీ ముక్కు ఫ్రీ అయిపోద్దండి, ప్రాబ్లం ఉండదు. సో నాయిజీ బ్రీదింగ్ బేబీకి ప్రాబ్లం కాదు, అలా గురుగురులాడడం కూడా ప్రాబ్లం కాదు. అయితే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడైతే పిల్లలకి ముక్కు బాగా బ్లాక్ అయిపోయి అస్సలు బ్రీదింగ్ ఆడదో వాళ్ళే క్వా 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 అని గోల్ పెడతా ఉంటారు. అలా గోల్ పెడితే ఇరిటబుల్ అయిపోతే, క్రాంకీ అయిపోతే, దట్ మీన్స్ దే హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. సిగ్నిఫికెంట్ ముక్కు బ్లాక్ అయిందని అర్థం. అలాగే ఉందండి. బేబీ బాగా ఏడుస్తున్నాడా? ఇబ్బంది ఏం పడుతున్నాడా? ముక్కు బ్లాక్ అయిపోతే పాలు తాగడం కష్టం అయిపోద్ది. బేబీకి పాలు తాగడం కష్టంగా ఉందా? అంటే ఈ చిన్న ముక్కు బ్లాక్ అనేది ప్రాబ్లం కాదు అని అర్థం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బేబీకి ఆయిల్ ఏం రాస్తున్నారండి? నువ్వుల నూనె. ఓకే. సో మోస్ట్ మదర్స్కి నువ్వుల నూనె ఎవరు చెప్పారు? గ్రాండ్ మదర్స్, ఇంట్లో ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉంటారు. సో అన్ని రకాల ఆయిల్స్ కంపేర్ చేశారండి. హార్వర్డ్లోని, స్టాన్ఫర్డ్లో మెడికల్ స్కూల్లో రీసెర్చ్ అయింది. నువ్వుల నూనె, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గాను నూనె, బోల్ రకాల ఆయిల్స్ కంపేర్ చేశారు. అన్నిట్లోని మోస్ట్ బెనిఫిషియల్ ఆయిల్ ఫర్ ద బేబీ, బేబీ మసాజ్కి, బేబీ లోషన్కి, బేబీ క్రీమ్కి అన్నీ కోకోనట్ ఆయిలే బెస్ట్ ఆయిల్ అండి. ఎనీ సింపుల్ బ్రాండ్ లైక్ పారాషూట్, ప్యూర్ కోకోనట్ ఆయిల్, లేదా మన ఊర్లోని కొబ్బరి నూనెని కొట్టించి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మంచిదే. సో ఓన్లీ కోకోనట్ ఆయిలే వాడాలండి. డేకి 4 to 6 times వాడచ్చు. హెడ్ టు టో మొత్తం అదే ఆయిల్ అప్లై చేయాలి. అలా చేయడం వల్ల బేబీ స్కిన్ ఇంటిగ్రిటీ, ప్రివెన్షన్ ఫ్రమ్ ఇన్సెక్ట్ బైట్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ టెంపరేచర్. బేబీస్ హీట్ లాస్ అవ్వదు. దానివల్ల బేబీస్ వెయిట్ గెయిన్ బాగా అవుతారండి. ఓకేనా? బేబీ కొంచెం తక్కువ వెయిట్ పుట్టారండి, 2.3 kg పుట్టారు. సో యూజువల్గా బేబీస్ 10 days కల్లా బర్త్ వెయిట్ రిగైన్ అయిపోతారు. ఈ బేబీకి ఎక్కువ టైం పట్టింది, 20 days పట్టింది బర్త్ వెయిట్ మళ్ళీ రిగైన్ అవ్వడానికి. మీరు కంగారు మదర్ కేర్ చేస్తున్నారా? స్కిన్ టు స్కిన్ బాండింగ్ చేస్తున్నారా? ఎంతసేపు చేస్తున్నారు? 3 hours. కంగారు మదర్ కేర్ అనేది స్కిన్ టు స్కిన్ బాండింగ్. మీకు నెక్స్ట్ కనిపించే ఫోటోలోని తెలుస్తుంది. స్కిన్ టు స్కిన్ పెట్టుకోవాలి. బేబీ బట్టలన్నీ తీసి, మమ్మీ కానీ డాడీ కానీ బట్టలన్నీ తీసి స్కిన్ టు స్కిన్ పెట్టుకొని పైన పెద్ద క్లాత్ వేసేసుకోవాలి. అలా పెట్టడం వల్ల బేబీస్ గెయిన్ 50% మోర్ వెయిట్. 10 daysలో బర్త్ రికవర్ అవ్వాల్సింది 8 days రికవర్ అవుతారు. అలాగే 1 monthకి 1 kg పెరగాల్సింది అప్పుడప్పుడు 1.5 kg పెరుగుతారు. సో బేబీ వెయిట్ గెయిన్ ఫాస్ట్గా అవ్వాలి, ఇమ్యూనిటీ ఫాస్ట్ డెవలప్ అవ్వాలి, బేబీ స్ట్రాంగ్ అవ్వాలంటే స్కిన్ టు స్కిన్ 10 to 15 hours చేయాలి. బేబీని ఫీడింగ్ ఇవ్వడం, బర్పింగ్ చేయడం, బాండింగ్ చేయడం. ఫీడింగ్ ఇవ్వడం, బ్రెస్ట్ ఫీడింగ్, బర్పింగ్, బాండింగ్. బేబీని మంచం మీద, ఉయ్యాల మీద ఎక్కువసేపు ఉంచకూడదండి, అసలు ఉంచకూడదు.
మన స్కిన్ టు స్కిన్ ఉంచాలి, అప్పుడు వెయిట్ గెయిన్ ఫాస్ట్ అవుతారు. అలా మనిషి పైన ఉంటే వేడి చేసేస్తుంది అని చెప్పేసి అని అదొక కామన్ మిస్కన్సెప్షన్ అండి. అంటే మన మీద ఉంచితే మన వేడి బేబీకి వెళ్ళిపోయి బేబీకి ఇబ్బంది అయిపోద్దాం అనుకుంటూ ఉంటారు. బేబీస్ నార్మల్ టెంపరేచర్ 37 డిగ్రీ ఉంటుంది, మన రూమ్స్ అన్ని 25 డిగ్రీలు ఉంటాయి. సో కాన్స్టెంట్గా హీట్ లాస్ అవుతూ ఉంటుంది. హీట్ లాస్తో పాటు వెయిట్ లాస్ అయిపోతారు. మన స్కిన్ టెంపరేచర్ కూడా 37లో ఉంటుంది. సో బేబీకి టెంపరేచర్కి వార్మెస్ట్ క్లోజెస్ట్ సర్ఫేస్ మన స్కిన్. మేము ఎన్ఐసిలో వార్మర్స్ పెడతాం, అందులో కూడా 37 డిగ్రీసే పెడుతుంటామండి టెంపరేచర్. సో బేబీ అంత వెచ్చగా ఉంటేనే వెయిట్ గెయిన్ బాగా అవుతాడు. తాగిన పాలు పిల్లలు హీటింగ్కే వాడేస్తారు ఇలా కూల్ రూమ్లో ఉంటే కనుక. అదే మీరు స్కిన్ టు స్కిన్ పెట్టుకుంటే హీట్ లాస్ అవ్వదు. తాగిన పాలంతా బాడీ బిల్డింగ్కి వాడతారు. సో ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోతారు. అండ్ దట్స్ గుడ్. సో స్కిన్ టు స్కిన్ వల్ల వేడి వల్ల బేబీకి ఇబ్బంది కాదు, అది మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us for session.